హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకర్ మీడియా. ఫ్రెండ్స్, మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా పొందాలి, ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాలు ఇవే అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మనం దాని గురించి వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలో త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. రేషన్ కార్డుల జారీకి మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రామాణికంగా తీసుకొని ఉన్నారు. కొత్తగా పెళ్ళైన జంటలకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. భారతదేశంలో హిందూ వివాహ చట్టం లేదా ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహ నమోదు జరుగుతుంది. వివాహాలను చట్టబద్ధం చేసేందుకు సుప్రీంకోర్టు 2006లో వివాహ నమోదును తప్పనిసరి చేసింది. వివాహ నమోదు ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో పూర్తి చేయవచ్చు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫ్లైన్ విధానం. సాధారణంగా హిందూ వివాహాలు, ప్రత్యేక వివాహాలను సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో మాన్యువల్గా రిజిస్టర్ చేస్తారు. ఆఫ్లైన్లో దరఖాస్తు, వివాహ ఫోటో, పెళ్లి కార్డ్, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డులు, 3 సాక్షులతో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళి సంబంధిత ఫామ్ పూర్తి చేసి అందించాలి. ఈ ఫామ్ను సబ్ రిజిస్టర్ పరిశీలించి రిజిస్ట్రేషన్ పుస్తకంలో నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత సర్టిఫికేట్ జారీ చేసి దానిపై సంతకం చేసేస్తారు. కావలసిన వివరాలు: భార్యాభర్తల పూర్తి పేర్లు, మతం, కులం వివరాలు, వివాహం చేసుకునే వయసు నిర్ధారణ సర్టిఫికేట్లు, వృత్తి, శాశ్వత చిరునామా వివరాలు, పుట్టిన తేదీ నిర్ధారణ సర్టిఫికేట్లు, వివాహం జరిగిన ఊరు, మండలం, జిల్లా వివరాలు, వివాహ తేదీ, భార్యాభర్తల తల్లిదండ్రుల పేర్లు, సాక్షులు, వాటి చిరునామా. మ్యారేజ్ సర్టిఫికేట్ పొందేందుకు ఆన్లైన్ విధానం. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇద్దరు వ్యక్తుల సంబంధాన్ని తెలియజేసే చట్టపరమైన పత్రం. ఆన్లైన్లో వివాహ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం వివాహ రిజిస్ట్రేషన్ సులభతరం చేసేందుకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్కు ఆన్లైన్ విధానాన్ని అమలు తీసుకొచ్చింది. ఆన్లైన్ నమోదు ప్రక్రియ. cdma.ap.gov.in మ్యారేజ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్పై క్లిక్ చేయండి. హోమ్ పేజీ న్యూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్లో జిల్లా, మున్సిపాలిటీ, కార్పొరేషన్, నగర పంచాయతీ వివరాలు నమోదు చేయాలి. మెమోరాండమ్ ఆఫ్ మ్యారేజ్ ఫామ్ బిలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు పూర్తి వివరాలు నమోదు చేయాలి. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు చెరో 2 సాక్షుల వివరాలు నమోదు చేయాలి. చెక్లిస్ట్లో పెళ్లి కార్డ్, మెమోరాండమ్ ఆఫ్ మ్యారేజ్, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరి గుర్తింపు పత్రాలు, వయసు నిర్ధారణ సర్టిఫికేట్లు, చిరునామా నిర్ధారణ సర్టిఫికేట్లు, ఆధార్ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ఈ విధానం మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లలో అమలు చేస్తున్నారు. మీ సేవలో కూడా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సంబంధిత రిజిస్ట్రేషన్ ఫామ్ నింపి అన్ని పత్రాలు అందిస్తే మీ సేవ ద్వారా పెళ్లి సర్టిఫికేట్ అందిస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇలా కూడా. వివాహ నమోదు అధికారిక వెబ్సైట్ www.registrations.ap.gov.in మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్తో లాగిన్ అవ్వాలి. అనంతరం ఆన్లైన్లో వివాహ రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఫామ్ను పూర్తి చేయాలి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఆధార్ కార్డులు, పెళ్లి ఫోటోలు, 10వ తరగతి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్లైన్లో చెల్లించాలి. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకొని సబ్ రిజిస్టర్ ముందు హాజరు కావాలి. ఆన్లైన్లో నమోదు చేసిన దరఖాస్తును సబ్ రిజిస్టర్ అందజేస్తే దాన్ని పరిశీలించి సాక్షుల సంతకాల అనంతరం మ్యారేజ్ సర్టిఫికేట్ను జారీ చేస్తారు. హిందూ వివాహ ప్రకారం కాకుండా జరిగిన వివాహాలను ప్రత్యేక వివాహాల కింద రిజిస్ట్రేషన్ చేస్తారు. వాటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. హిందూ వివాహ చట్టం ప్రకారం కాకుండా జరిగిన పెళ్లిళ్లను ప్రత్యేక వివాహాల కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి www.registrations.ap.gov.in వెబ్సైట్లో ప్రత్యేకంగా అవకాశం కల్పించారు. అయితే ప్రత్యేక వివాహానికి 1 నెల ముందు నోటీస్ పీరియడ్ ఉంటుంది. నెల ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే దానిపై సబ్ రిజిస్టర్
ఆఫీస్ అభ్యంతరాల స్వీకరణకు బోర్డులో నోటీస్ పెడుతుంది. పెళ్లికి ఎటువంటి అభ్యంతరాలు లేకపోతే నెల తర్వాత సబ్ రిజిస్ట్రేషన్ను పూర్తి చేస్తారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లు తాత్కాలికంగా పనిచేయడం లేదు. మీ సేవ మ్యారేజ్ దరఖాస్తు ఫామ్ కోసం క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మిమ్మల్ని ఎలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి.